రైట్. రైతులకు శ్మశానాలు, చెరువుల్లో ప్లాట్లు, బూట్ పాలిష్ బ్యాచ్కు ప్రైమేరియాలో జాక్ పాట్లు తగులుతున్నాయా లేదా? రోతపత్రిక రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 2. అమరావతిలో వెస్ట్ బైపాస్ పక్కన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా కాస్ట్లీ బిట్లు కొట్టేసావా లేదా? రోతపత్రిక రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 3. బాబు కోటరీలో ఉంటూ లాటరీలో పక్కనే పక్కా కమర్షియల్ ఏరియాలో 6 ఫ్లాట్లు పట్టేసావా లేదా? రోతపత్రిక రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 4. అమరావతిలో భూములు కొనేసి ల్యాండ్ పూలింగ్కు ఇచ్చేసి ప్రభుత్వం నుంచి భారీ లబ్ధి పొందాలని ప్లాన్ చేశారా లేదా? రోతపత్రిక రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 5. 300 మీటర్లని నువ్వే రాసి మళ్ళీ వెస్ట్ బైపాస్ పక్కన కాదు ఎస్ఆర్ఎం ఎదురుగా కాదంటూ దబాయిస్తున్నావా? రోతపత్రిక రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 6. నీ కొడుకు కూతుళ్ళు అమరావతి కథలు బయటపడేసరికి నీ టిష్యూ పేపర్లో బుర్ర తక్కువ కథనాలు వండి వార్చావా లేదా? రోతపత్రిక రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 7. రామారావు లాంటి త్యాగమూర్తులైన రైతులకు చెందాల్సిన ప్లాట్లను బాబుగారి పచ్చగద్దలు తన్నుకుపోతున్నాయా లేదా? రోతపత్రిక రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 8. చెరువులో ప్లాట్లు విసిరి కొట్టడంతో రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోతే కూల్గా మాట్లాడి కుప్పకూలి పోయాడు అని రాసావా లేదా? రోతపత్రిక రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 9. అమరావతిలో అవినీతిని దాచిపెట్టినందుకు అక్కడి రైతుల కష్టాలు తొక్కి పెట్టినందుకు నీకు బంపర్ లాటరీ తగిలిందా లేదా? రోతపత్రిక రాధాకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 10. ప్లాట్ల కేటాయింపు లాటరీలో మీ మోసాలు రైతులకు తెలిస్తే నీలాంటి వాళ్లను తరిమి కొడతారని భయపడుతున్నావా లేదా? రోతపత్రిక రాధాకృష్ణ. ప్రజలు అడుగుతున్నటువంటి, అమరావతి రైతులు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వీటిపైన మనం చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కాకుమాను రాజశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ చైర్మన్, రామనాథ్ గారు సీనియర్ అనలిస్ట్. కారుమూరి వెంకటరెడ్డి గారు, ఒక పక్క రైతుల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటి వరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. ఇచ్చినవి కూడా శ్మశానాలు, వాగులు, వంకలు, చెరువులు ఎక్కడో ఇచ్చారు, గుంటల దగ్గర ఎక్కడో ఇచ్చారు. అవి కూడా పేపర్లలో చూపిస్తున్నారు, కంప్యూటర్లో చూపిస్తున్నారు. నారాయణ గారు పచ్చి అబద్ధం చెప్తున్నారు. వాళ్ళకి ఇచ్చుంటే, నిజంగా ఫ్లాట్లు ఇచ్చుంటే డెవలప్ చేస్తున్నారు కదా. ఎక్కడుంది డెవలప్మెంట్? అక్కడ చిన్న లాజికే కదా, కంటికి కనిపించాలి కదా. డెవలప్ చేసిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. ఇటువైపు చూస్తే రాధాకృష్ణ లాంటి వాళ్ళకి, వాళ్ళ కొడుకు కుమార్తెలకేమో కావాలంటే ప్రైమ్ ఏరియాలో దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది అది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక 11/8/2025 మీరు బాగానే చూస్తుంటారు. ఇది మనం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేసాం. ఇంకా రంగుల కలే, అటెన్షన్ చంద్రబాబు, ఇంకా రంగుల కలే, కంప్యూటర్ తెరపైనే రాజధాని ప్లాట్లు. ఎక్కడ? కంప్యూటర్ తెరపైనే. ఇప్పటికీ కంప్యూటర్ తెరపై కనిపించే రంగుల చదరాలే భూములు ఇచ్చిన రైతులు వాటిని చూసుకోవాల్సిందే తప్ప ఒక్కరికి కూడా మాన్యువల్గా ఇదిగో పలానా చోట మీ ఫ్లాటు అని చెప్పి చూసి ఎవరికి రిజిస్ట్రేషన్ చేయించింది లేదు అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రిక, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆ రోత పత్రికలోనే ఏదైతే రాసినటువంటిది. మరి ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మనం అంటుంది కాదు, ఆ పత్రిక ఏం రాసింది? ఇప్పుడు వరకు కంప్యూటర్ల దాని మీద చూసుకోవటం తప్ప ఎవరికి ఒక్క ఫ్లాట్ కూడా మాన్యువల్గా ఇదిగోండి పలానా చోట మీ ఫ్లాట్ ఉందని చెప్పి చూపించి ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలే. ఈ భూ ప్రపంచంలో, నాట్ ఓన్లీ ఇండియా, ఈ భూ ప్రపంచంలో ఎవరైనా స్థలం కనీసం వాళ్ళు ఇక్కడ ఇండియాలో లేకపోతే వాళ్ళ బంధువులు అన్నా ఉంటే వాళ్ళన్నా చూసుకొని పలానా సుబ్బారావుది పక్కన ఉంది, పలానా లేదంటే రామారావుది ఇంకో పక్కన ఉంది, లేదంటే పలానా రోడ్డు ఇంకో పక్కన ఉంది, 4 వైపులా మన బోర్డర్లు ఇవి అని చెప్పి చూసుకున్నాక రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఫ్లాట్లు. బట్ ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ హిస్టరీ అమరావతి అనే దాంట్లో, అది కూడా మన ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పే దాంట్లో, అది కూడా ఆ రైతులు భూములు ఇచ్చినటువంటి ఆ రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లో వాళ్ళు ఫ్లాట్ ఎక్కడుందో కంప్యూటర్ తెర మీద ఆన్లైన్ చూసుకుని, ఓహో పలానా దగ్గర పలానా శ్మశానం పక్కన మంది వస్తుంది, పలానా చెరువు పక్కన మంది వస్తుంది, పలానా వాగు లోపల మంది వస్తుంది, లేదంటే పలానా రోడ్డు పక్కన, అమ్మ మనకు రోడ్డు పక్కన వచ్చింది, రోడ్డు సోలన్న దగ్గర వచ్చింది అని ఎక్కడ చూసుకోవాలి? కంప్యూటర్ తెర మీద చూసుకోవాలి. ఇది వాళ్ళ రోతపత్రికే రాసింది. సో వాళ్ళు ఇప్పుడు ఇంకొకళ్ళు రోతపత్రిక అంటున్నారు. ఇదే క్వశ్చన్ చేస్తే, ఇదే క్వశ్చన్ చేసాం మనం. అవును, ఏమని? సాక్షి పత్రిక ఏం క్వశ్చన్ చేసింది? అయ్యా రైతులకేమో వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, డొంకల్లో, శ్మశానాల్లో ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి కొడుకు కూతుర్లకేమో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఏదైతే వెస్టర్న్ బైపాస్ పక్కన ఇచ్చారు
మళ్ళీ చంద్రబాబు నాయుడు వేసింది కాదు, మళ్ళీ అందరూ వెస్టర్న్ బైపాస్ అంటే అదే మళ్ళీ అక్కడే కావాలి. జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బైపాస్ దగ్గరే కావాలి మనకి. చంద్రబాబు వేసిన దగ్గర అని అనుకుంటారు. సో జగన్ గారు వేసినటువంటి ఆ ఏదైతే ఆ రోడ్డు అమ్మటి ఇచ్చారు, సో అట్లానే ఇంకో SRM అనేటటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ ఎదురుగా వచ్చింది అని చెప్పి సాక్షి క్వశ్చన్ చేస్తే దాన్ని యాక్సీ అంటున్నారు కదా. అవును, మరి దాన్ని ఏమనాలి? ఇది మరి మీది అశ్లీల అబద్ధాల జ్యోతి అందామా, లేదంటే మీరు అన్ని బూతులే రాస్తారు, క్వశ్చన్ చేస్తే ఇంకా మీ భార్యలుగా కాకుండా అనేటటువంటి గాలి మాటలు వార్తలు రాస్తారని మనం కూడా మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే మీరు ఎందాక వేశారు కూల్గా కుప్పకూలి, మనిషి పుట్టక పుట్టినాడు ఎవడో ఆ వార్తలో ఒక మనిషి చచ్చిపోతే కూల్గా కుప్పకూలారని రాయరు. ఆయన ఎందుకు కుప్పకూలారు? దొండపాటి రామారావు అనేటటువంటి రైతు 5 ఎకరాలు ఆయన పొలం ఇచ్చాడు. పొలం ఇస్తే ఆయనకి ఏదైతే వాగుల్లో ప్లాట్లు కేటాయించారు, అయ్యా సీడ్ రోడ్డు పక్కన స్థలం అన్నా కేటాయించండి, ఇంటికి ఎటు స్థలం తీసుకుంటానంటున్నారు. ఏది ఇంటికి ఇప్పుడు ఇది ఆయన ఇల్లు పోతుంది, రోడ్డు వేస్తుంది, అక్కడ పొలం ఆల్రెడీ పోయింది, పొలానికి సంబంధించిన ఫ్లాట్లు వాగుల్లో ఇచ్చారు, ఇప్పుడు నా ఇల్లు కూడా పోతుంది, ఆ ఇంటికి సంబంధించి మీరు కేటాయించే స్థలం రోడ్డు పక్కన కేటాయించమన్నాడు. ఎవరు? తాటికొండ ఎమ్మెల్యే అండ్ మంత్రి నారాయణ సమక్షంలో. ఆయన అలా మాట్లాడుతూ చనిపోయాడు. ఏది వీళ్ళు దానికి రిప్లై ఇవ్వటల్లా. రోజు అడుగుతా ఉన్నాడు, అయ్యా రోడ్డు అమ్మటి ఇవ్వండి, ఈ మొన్న వాగుల్లో ఇచ్చారు 5 ఎకరాలు ఇస్తే, ఇప్పుడు ఇది నా ఇల్లు పోతుంది, కనీసం ఇంటి స్థలం అన్న రోడ్డు అమ్మటి ఇవ్వమంటే ఆయన కూల్గా కుప్పకూలాడని రాశారు కదా. కూల్గా కుప్పకూళ్ళ మీ ప్రభుత్వం వల్ల చచ్చిపోయాడు అతను, మీ ప్రభుత్వం చంపింది అతన్ని, ఇది ప్రభుత్వ హత్య. కూల్గా కుప్పకూళ్ళ మీ భూ దోపిడీకి ఏదైతే మీకు సంబంధించిన బినామీలకి ఏదైతే మంచి రోడ్డు అమ్మటి దోచిపెట్టిన దానికి ఇలాంటి రైతులందరూ బలవుతా ఉన్నారు. ఇలాంటి రామారావు అనే రైతులు ఎంతోమంది, ఒకళ్ళు కాదు. మరి ఇది క్వశ్చన్ చేస్తే రోత పత్రికో లేదంటే ఏదంటే యాక్షి ఏదో రాశారు కదా, ఇక్కడ వాళ్ళు రాసిన దగ్గర దొరికిపోయారు. జస్ట్ 300 మీటర్ల ఈశ్వర్ గారు, అదేమన్నా 30 కిలోమీటర్ల దూరంలో ఏమన్నా ఇచ్చారు? వెస్ట్ బైపాస్ జస్ట్ 300 మీటర్స్, 30 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ లాగా చెప్పాడు. జస్ట్ 300 మీటర్ల దగ్గరలో ఇస్తే ఏందండి? అదేమన్నా దాని మీద ఇవ్వలేదు కదా, దాని మీదకు అత్తుకొని ఇవ్వలేదు కదా. 300 మీటర్లే, సిగ్గు కొద్దిగానే ఉండాలి కదా రాయటానికి. అసలు నీదే ఊరు, నీదే ప్రాంతం? నీది నిజామాబాద్ జిల్లా, తెలంగాణ నిజామాబాద్ జిల్లా. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది కూడా ఏదైతే అమరావతిలో ఆ ప్రాంతంలో భూమి ఎలా కొన్నావు? పాయింట్ నెంబర్ 1. కొంటే నువ్వే రాసావు కదా, ఏదైతే ధనేకుల అనేటటువంటి అనేకుల సుబ్బారావులు పోయినా ఆ ధనేకుల సుబ్బారావుకి అదే ఊర్లో ఇచ్చారంటే అని రాసావు కదా. మరి నీకు అదే ఊర్లో ఇవ్వడానికి ల్యాండ్ లేదంట నీరుకొండలో, ఎందుకు పెద్ద జలాశయం కడుతున్నారంట, ఇది మునిగిపోతుంది కాబట్టి. సో అందుకని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారని రాసావు కదా. మరి అదే రామారావు రైతుకి అక్కడ ఎందుకు ఇవ్వాలా? అదే అనేక మంది పేద రైతులకు అదే ఊర్లో ఎందుకు ఇవ్వాలా? నీకో లేదంటే నీకు సంబంధించినటువంటి వాళ్ళకో లేదంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వాళ్ళకో ఎందుకు వస్తాయి ఫ్లాట్లు ఇట్లా? అసలు చంద్రబాబు నాయుడు గారు కొన్న ల్యాండ్ ఏదైతే గజం 7,500 చొప్పున కొన్నాడు, ఇదే పత్రిక రాసి టీవీలో నేను చెప్తున్నారు, క్యాపిటల్ పరిధిలో అంటే రాజధాని కోర్ క్యాపిటల్ పరిధిలో గజం 50,000 రూపాయలు ఉంది అని. అవును, మరి గజం 50,000 ఉంటే చంద్రబాబు నాయుడు గారు 7,500కి ఎట్లా కొన్నాడు? చంద్రబాబు నాయుడు గారు వారు కోడలు కొన్నారు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు కొన్నా, వాళ్ళ కోడలు కొన్నా, లేదంటే వాళ్ళ భార్య కొన్నా, వాళ్ళ మనవడు కొన్నా, అందరూ చంద్రబాబు నాయుడు గారి కింద వస్తారు. సో ఎలా కొన్నారు? 50,000 రూపాయలది 7,500కి ఎలా కొన్నారు అనేది ఒక పాయింట్ నెంబర్ 1. రెండో అంశం అంటే మీరు అక్కడ ఆల్రెడీ దోపిడీకి పాల్పడ్డారనే లెక్క కదా. రెండో అంశం వచ్చేటప్పటికి ముగ్గురికి సంబంధించి కొన్నాడు సార్. అక్కడ ఎవరు ఆ ముగ్గురికి సంబంధించిన వాళ్ళు? కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కంచర్ల సాంబశివరావు. వాళ్ళ ఫ్యామిలీకి లాటరీ తీయంగానే శాంతికిరణ్కి ఇక్కడ వచ్చేసింది, దాన్ని ఆనుకొని గుచ్చుకొని ఓంకార్ గారికి వచ్చింది, ఇటు పక్క గుచ్చుకొని సాంబశివరావు గారికి ఎట్లా తగులుతుంది? మరి వస్తుందండి ఇది అమరావతి లాటరీ. ఇదేమన్నా భాగ్యలక్ష్మి పంప లాటరీ, కేరళ లాటరీ. 30,000 మంది రైతులు ఉన్నారు, అన్ని పేర్లకు ఎక్కడెక్కడో అందరికి వేమూరి ఆదిత్యకి వేమూరి అనుషాకి పక్క పక్కన రాలా? ఏది అన్నా చెల్లెలకి? అవును, వేమూరి ఆదిత్యకేమో 1,500 గజాలది వెస్ట్ బైపాస్ పక్కన వచ్చింది లాటరీ తీస్తే, ఆయనకే ఇంకో 1000 గజాలు తీస్తే వెస్ట్ బైపాస్ పక్కనే వచ్చింది ఆయనకి. తర్వాత కూతురు అనూషకి 1,500 గజాలు లాటరీ తీస్తే వెస్ట్ బైపాస్ పక్కనే వచ్చింది. ఆ తర్వాత 1000 గజాలు దొరికితే వెస్ట్ బైపాస్ పక్కనే వచ్చింది. లాటరీ ఎట్ట సార్ ఇన్ని తగులుతాయి? ఇట్లా తీసిన ప్రతిసారి వెస్ట్ బైపాస్ వస్తుంది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు కొన్నది కూడా ఆ ముగ్గురు ఒకటే ఫ్యామిలీ మెంబర్స్, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కంచర్ల సాంబశివరావు. వీళ్ళ ముగ్గురు నుంచి 29 ఎకరాలు 52 సెంట్లు.
అంటే ఎట్లొచ్చింది, లాటరీ తీయంగానే కంచర్ల శాంతికరణకి సచివాలయం పక్కన వచ్చేసింది. ఓకే, మళ్ళీ అమ్మట్లే ఏదైతే ఓంకార్ గారు లాటరీ తీయంగానే దాన్ని ఆనుకొని వచ్చింది. మళ్ళీ అమ్మట్లే లాటరీ తీశారు సాంబశివరావు గారు కంచర్ల. ముగ్గురికి ఆనుకొని పక్క పక్కన వచ్చింది. ఓహో, ముగ్గురికి ఆనుకొని వచ్చింది కాబట్టి ఇది నేను కొన్నా. ఈ ముగ్గురు కలిపి రామారావు గారు మన చంద్రబాబు నాయుడు గారికి అమ్మారు. అది కూడా ఎంత 50,000 ఉన్న దాన్ని 7,000 అమ్మారంట. ఓకే, మరి ఎట్లా ఇది? రెండవది వచ్చి సిఆర్డిఏలో లంచాల భాగోతం నడుస్తుందని చెప్పి సాక్షాత్తు ఇదే దినపత్రిక రాసినటువంటిది చూస్తే మీకు అర్థమైంది. డిసెంబర్ 8, 2024 సిఆర్డిఏలో లంచాల భాగోతం కలకలం రేపుతుంది. తుళ్లూరులో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అధికారులు ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం చెప్పింది ఏంటి? రైతులకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పింది. చెబితేనేమో దీన్ని బూతు పత్రికలో లేదంటే మమ్మల్ని యాక్షిలో తూక్షిలో అన్నావు కదా. నేను అడుగుతున్నా, తెలుగువారి మనస్సాక్షిగా సాక్షి అందరికీ గుర్తింపు ఉంది. నీ పత్రిక పేరు చెబితే గవర్నర్ బంగ్లాలో సీసీ కెమెరాలు పెట్టింది, లేదంటే నీ టీవీ ఛానల్ పేరు చెప్పగానే మీ భార్యలని నీ బొందలో అనేటటువంటివి గుర్తొస్తాయి. రెండోది, నువ్వు అసలు జర్నలిస్టువా? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు పత్రిక నడుపుతున్నా అన్నావు కదా. నీ భాగవతం ఇప్పుడు తీయాలంటే అసలు నీ పత్రిక ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రజ్యోతి అనేటటువంటి దినపత్రికని నువ్వు ఎలా కొనుగోలు చేసావు? ఈ భాగవతం అంతా రాయాలి కదా. నువ్వు నిజంగా నికార్సైన పత్రిక అయితే, దమ్మున్న పత్రిక అయితే, అవును నేను ఇలా పేపర్ల మీద వార్తల పార్సిల్స్ని సైకిళ్ళ మీద తీసుకొని వెళ్ళి ఈ స్థాయికి వచ్చా, లేదంటే వీణావాణిల సొమ్ముని వాళ్ళ చందాలు వసూలు చేసి ఆ డబ్బులు తిని ఈరోజు నేను ఫిలిం నగర్లో ఇంత పెద్ద బంగ్లా కడుతున్నా, లేదంటే అనేక మంది ఇళ్లల్లో సీసీ కెమెరాలు పెట్టి రోత బతుకులు బతికి ఇలా కట్టా. ఇలాంటి రాతలు రాస్తే నీ బతుకేందో నీ చరిత్ర ఏందో రాధాకృష్ణ ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్కి కాదు సమాజానికి తెలిసేది కదా. నువ్వా ఈరోజు మా గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో రాసేది? నీ బతుకు ఈరోజు బయట పెడితే నేను సోషల్ మీడియాలో వచ్చే వార్తల దగ్గర నుంచి మీ కుటుంబంలో జరిగిన సన్నివేశాల దాకా రోడ్డు మీద పడాల్సి వచ్చింది. చాలా జాగ్రత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్ రామనాథ్ గారు, అదేంటో కానీ లాటరీ తీస్తే ఎవరికి ఎక్కడ తగులుతుందో చెప్పలేం. ఎందుకంటే 50,000 ఎకరాల్లో లాటరీ వచ్చే ప్రాంతంలో మనం భూములు ఇచ్చిన చోట కాకుండా ఎక్కడ వస్తుందో చెప్పలేం. అదేంటో కానీ రాధాకృష్ణ గారి కుమారుడికేమో వెస్ట్ బైపాస్ పక్కన ఒక ప్లాట్ వస్తుంది 1,500 గజాలది. ఇంకో ప్లాట్ కూడా వెస్ట్ బైపాస్ పక్కనే వస్తుంది. ఇదే రాధాకృష్ణ గారి కుమార్తెకు వెస్ట్ బైపాస్ పక్కనే ఒక ప్లాట్ వస్తుంది. మళ్ళీ ఆవిడికి లాటరీ తీస్తే ఇంకోటి కూడా అక్కడే వస్తుంది. అన్ని వెస్ట్ బైపాస్ పక్కనే వచ్చేస్తాయి. పక్కనే అన్నా చెల్లెలో మరి అక్క తమ్ముడో తెలియదు. అయిపోయింది. నెక్స్ట్ 600 గజాల లాటరీలు తీస్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఇద్దరికి వస్తుంది. కుటుంబ సభ్యులిద్దరికీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అసలు లాటరీ విధానం అనేది ఎలా సాధ్యం అవుతుంది? ఇలా రావడం ఏంటి మ్యాజిక్? నాకు అర్థం కావట్లేదు. ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. అమరావతిలో పెద్దలకు ఒక చోట్ల ఫ్లాట్లు వస్తాయి, కావాల్సిన వారికి కావాల్సిన విధంగా వస్తాయి అనేది బహిరంగ రహస్యం. ఈ రోజు రాధాకృష్ణ గారు తన పత్రికలో అదంతా ఏం లేదు, పక్కాగానే ఇస్తారు. అసలు వాగుల్లో వంకల్లో రైతులకు ఇస్తున్నారు అన్నది పూర్తిగా అవాస్తవం. రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం సాక్షి మీడియా చేస్తుంది అన్నారు. రామారావు గారు చనిపోయింది ఎందుకు? తనకు వాగుల్లో ఇచ్చారని చెప్పి ఆయన చనిపోయారు. అవును, కాబట్టి వాగుల్లో ఇస్తున్నారు రైతులకి అన్నది ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు లాటరీ అనేది ఒక పెద్ద బోగస్ అన్నది ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో 2025 నవంబర్ 24వ తేదీన డిబేట్ పెట్టారు. దాంట్లో అమరావతి రాజధాని రైతుల జేఏసీ సభ్యుడు జముల శ్యామ్ కిషోర్ ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో ఏం చెప్పారు చూడండి. సిఆర్డిఏలో ప్రతి పనికి లంచం ఇస్తే ఒక చోట ఫ్లాట్ వస్తుంది, లంచం ఇవ్వకపోతే లాటరీలో మరో చోట వస్తుంది. ప్రతి రైతుకు దీనిపైన అవగాహన ఉంది. అంటే అమరావతిలో ప్రతి రైతుకు అవగాహన ఉంది, లంచం ఇస్తేనే సరైన ప్రాంతంలో ఫ్లాట్లు వస్తాయన్నది ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని ఆయన చెప్తున్నారు. కానీ బయటకు చెప్తే ఇంకా ఇబ్బందులు వస్తాయని రైతులు మౌనంగా ఉన్నారు. సిఆర్డిఏ అన్నది అవినీతికి ప్రధాన కేంద్రంగా మారిపోయింది. కొందరు అధికారులు గజాల లెక్కన లంచాలు తీసుకుంటూ ఉన్నారు. రాజధాని భూముల ధరలు పెరిగితే కోట్లలోకి వెళ్తాయి కదా, మాకు ఒక 50 లక్షల రూపాయలు ఇస్తే మీ సొమ్మేం పోతుందని డైరెక్ట్ గా అధికారులే అడుగుతున్నారని అమరావతి రాజధానుల జేఏసీ రైతు జేఏసీ సభ్యుడు శ్యామ్ కిషోర్ ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో చెప్పారు. మరి గజాల లెక్కన లంచాలు తీసుకుంటున్నారంటే ఎందుకు తీసుకుంటారు? లాటరీ మొత్తం పక్కాగా జరుగుతూ ఉంటే ఇక అధికారులకు లంచం తీసుకునే వెసులుబాటు ఎక్కడ ఉంటుంది? అంటే మ్యానిపులేట్ చేస్తారు సార్, ఏమన్నా బ్లాక్ చేస్తారా? కొన్ని ప్లాట్స్ ప్రైమ్ ఏరియా అవి బ్లాక్ చేసేసి వీళ్ళకి కనపడకుండా ఏమన్నా మోసం చేసే అవకాశం ఉంటుందా? ఎలా జరుగుతుంది? కావాల్సిన వాళ్ళకేమో ప్రైమ్ ఏరియాలో, వద్దనుకున్న వాళ్ళకి చెరువులు శ్మశానాల్లో. ఇప్పుడంతా ఆన్లైన్ ఏమని ప్రభుత్వం తలుచుకుంటే ఒక లాటరీని తారుమారు చేయడం అన్నది ఏపీలో పెద్ద విషయం అవుతుందా? ఇప్పుడు
శ్రీవాణి టికెట్లను జారీ చేస్తే అందులో 9 గంటలకు వస్తాయని పాపం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తుంటే ఇంకా అధికారిక వెబ్సైట్ లో పెట్టక ముందే అందరూ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇక ఈ అమరావతిలో ఇది ఎంత పెద్ద విషయం. పైగా రాధాకృష్ణ గారు తన కుమార్తె గారి పేరు మీద భూములు కొన్నారు. 5 ఎకరాల 35 సెంట్లేమో కొన్నారు. అసలు కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సరే కొన్నారు. సాధారణంగా అయితే ఎవరైనా సరే ల్యాండ్ పూలింగ్ ఎలా ఇవ్వాల్సి వస్తుందని తెలిసినప్పుడు తమకు కావాల్సిన చోట్ల మనం ప్రభావం చూపి కావాల్సిన చోట్ల ఫ్లాట్ తెచ్చుకోగలం అన్న నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాళ్ళు అంత దూరం వెళ్ళి అక్కడ భూములు కొంటారు. 300 మీటర్లు మాత్రమే దూరం అంటున్నారు. 300 మీటర్లనే చాలా కంఫర్ట్. ఇప్పుడు రోడ్డుకు పక్కన ఉండడం కంటే కొద్దిగా దూరంగా ఉంటేనే బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగానే తీసుకున్నారనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ దానికి 300 మీటర్లు అనేది 300 కిలోమీటర్ల లాగా చూపెట్టడం కూడా కరెక్ట్ గా. అసలు ఎంతకు కొన్నారు కూడా రాధాకృష్ణ గారు చెప్పాలి. ఎందుకంటే పత్రిక ఉంది కాబట్టి సమాజానికి రోజు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తుంటారు కాబట్టి అసలు మీకు అక్కడ కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ల్యాండ్ పూలింగ్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆ ఫ్లాట్ ఎక్కడ వస్తుంది కదా అన్న ఆలోచన కూడా మీకు ఎందుకు రాలేదు? మీరు కౌలు తీసుకుంటున్నారా? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. చెప్పాల్సిన అవసరం ఉంది కదా సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా. తీసుకుంటుంటారు నాకు తెలిసి, బయట చెప్పుకోవడం లేదంటే. మన కథనంలో రాయలేదు ఎక్కడ కూడా ఎంత కొన్నారు భూమి అది కూడా చెప్పాలి. రాజధాని ప్రకటించిన తర్వాత మీకు కొన్నామంటున్నారు కానీ ఎంత కొన్నారు, ఆ రైతు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీకు భూమి, రాజధాని ప్రకటించిన తర్వాత కూడా మీకు ఎందుకు ఇచ్చారు, ఎలా తీసుకున్నారని కొద్దిగా వివరంగా రాసి ఉంటే బాగుండేది. అమరావతిలో పెద్దలకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం. చాలా సింపుల్ గా చూడండి. నారా బ్రాహ్మణి గారు 25,000 చదరపు గజాలు కొన్నారు. కొన్న సమయంలో అక్కడ ఏం చెప్పారు? అసలు ఆ ల్యాండ్ లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో 1 ఎకరం దాంట్లో శ్మశాన భూమి అని చూపెట్టారు. కానీ ఆ తర్వాత క్రాంతి కిరణం ఎవరో వస్తే ఒక వ్యక్తి నాదే ఈ శ్మశానం అంటే అతని పేరు మీద రాసేశారు. సరే అక్కడికి ఓకే. ఆ తర్వాత అదే భూమిని ఎగ్జాక్ట్ గా నారాయణ బ్రాహ్మణి గారు కొన్నారు. అంటే ఒక శ్మశానం అని చెప్పిన సిఆర్డి ఒక శ్మశానం అని చెప్పిన భూమిని మధ్యలో ఒక వ్యక్తి వచ్చి నాదేనంగానే అతనికి ఇచ్చేయడము, అతనికి 1000 గజాలు కేటాయించడం, ఆ ఎకరానికి సంబంధించిన 1000 గజాలని నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేయడం. ఇక్కడ ఏమన్నా అనుమానం వస్తుంది అంటే శ్మశానాన్ని మధ్యలో ఒక వ్యక్తిని అడ్డు పెట్టేసి తీసేసుకున్నారా పెద్దలు అన్న అనుమానం కలుగుతుంది. నారా భువనేశ్వర్ గారు రిజిస్ట్రేషన్ జరిగిన రోజు చుట్టూ రెసిడెన్షియల్ జోన్ అని చెప్పారు దక్షిణం వైపు. కానీ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పూర్తవగానే దాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు. సామాన్యులకు ఇది సాధ్యమవుతుందా? ప్రభుత్వ పెద్దలు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపుతున్నారని చాలా క్లియర్ గా అర్థం కావడం లేదా? పైగా ఇప్పుడు భూములు ఇచ్చిన ఈ రైతుల్లో ఎంతమంది అమరావతిలో మిగులుతారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. రైతుల్ని ఎంత విధంగా వాళ్ళు మభ్య పెట్టారు అంటే, రైతులు ఒక 10 ఎకరాలు ఏదో ఇచ్చినప్పుడు 1000 గజాలు 1500 గజాలు 2000 గజాలు ఇలా భూమి వచ్చినప్పుడు రైతులు ఏం చేశారు? ఒకటే బిట్ సింగిల్ బిట్ పెద్దది ఒకే చోట ఉంటే బాగుంటుంది, భవిష్యత్తులో కావాలంటే మన పిల్లలకి పంచుకోవడమో లేకుంటే సగం అమ్ముకోవడమో చేయొచ్చని ఉద్దేశంతో 1000 గజాలు 2000 గజాలు ఇలా పెద్ద బిట్టును ఒకే చోట తీసుకున్నారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు సిఆర్డీఏ దగ్గరికి వెళ్ళి మేము మా పిల్లలకు పంచి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్లాట్ విభజించండి అని, లేకుంటే కుమార్తెకి పెళ్లి చేయాలనుకుంటున్నాం సగం అమ్మేయాలనుకుంటున్నాం, లేదు దీంట్లో మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఇంత భూమి అవసరం లేదు కాబట్టి మేము అమ్మాలనుకుంటున్నాం దీన్ని డివిజన్ చేయండి అంటే ఒక పెద్ద నిబంధనల బుక్ వాళ్ళ రైతుల ముందర వేసి అసలు అమరావతిలో మీరు తీసుకున్న ఫ్లాట్లను అది 1000 గజాలు కావచ్చు 2000 గజాలు కావచ్చు దాన్ని ఇక విభజించడం అన్నది నిబంధనలకు విరుద్ధం, కావాలంటే చూసుకోండి అని చెప్పి ఒక బుక్ పెడుతున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు ఒక రైతు 2000 గజాలు తీసుకొని ఉంటారు, దాన్ని ఏమీ చేసుకోలేడు అతను, పిల్లలకు పంచి ఇవ్వడానికి లేదు సగం అమ్ముకోవడానికి లేదు. అంటే ఏంటి? ఇప్పుడు మొత్తానికి అమ్మేసుకొని అటు వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. అంటే ఏ మాత్రమైనా ఆ రోజు రైతులు ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ బుక్ అంతా నిబంధనలు రూల్స్ అవన్నీ చదువుకుంటున్నారు కదా, అంత నమ్మి భూములు ఇస్తే ఈరోజు అమరావతి బ్యూటీ దెబ్బతింటుంది కాబట్టి ఫ్లాట్లను విభజించకూడదు అని చెప్తున్నారంటే ఇంక అక్కడ నుండి తరిమేయడం కదా. 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళని సమర్థవంతంగా అక్కడ నుండి పంపించేశారు. ఇప్పుడు అక్కడున్న రైతుల్ని కూడా ఉండనివ్వడం లేదు. పైగా ఏం చెప్తున్నారు? మీరు ఎందుకు సార్ క్షేత్ర స్థాయిలో ఫ్లాట్లు ఇవ్వలేదంటే నారాయణ గారు సింపుల్ గా మేము ఇది ఏంటి మౌలిక సదుపాయాల కోసం తవ్వుతూ ఉంటాము, విద్యుత్ వైర్ల కోసం కావచ్చు డ్రైనేజ్ కోసం తవ్వుతూ ఉంటాం, ఆ తవ్విన మట్టి అవతల పడుతుందని మేము ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ ఇది పెద్దలు కొట్టించదా? చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఇంటిని దాదాపు నిర్మించేసుకున్నారు కదా, అక్కడ కాలువలు తవ్వినప్పుడు పక్కన మట్టి పడదా? అంటే పెద్దలకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సో దీన్ని కాకుమన్ గారు డెవలప్ చేసిన రిటర్నబుల్ ఫ్లాట్స్ 1 ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనం చెప్పింది కాబట్టి ఆ లెక్కన ఎన్ని ఎకరాలు డెవలప్ చేశారు ఏదైనా లెక్క ఉందా?
డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమంది రైతులకు ఇచ్చారు ఏమైనా లెక్కుందా? 66,000 ప్లాట్లు రిటర్న్ ఇవ్వాలంటే ఎన్ని ప్లాట్లు ఇవ్వగలిగారు, ఎన్ని డెవలప్ చేశారు లెక్కలేదు. కొన్ని మాత్రమే శ్మశానాలు, వాగులు, వంకలు, చెరువుల దగ్గర ఇచ్చారని అంటున్నారు, రైతులే స్వయంగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన వ్యక్తులకు మాత్రం ప్రైమ్ ఏరియాలో, ప్రైమ్ లొకేషన్లో ఎలా దొరుకుతున్నాయి? లాటరీ విధానమే కదా. అందరికీ సమానంగా రాధాకృష్ణ గారికి ఒక శ్మశానంలో ఒక చోట ఒక ప్లాట్ వచ్చి, వాళ్ళ అబ్బాయికో కూతురుకో అక్కడ ఒక ప్లాట్ వచ్చి, ప్రైమ్ ఏరియాలో ఒకటి వచ్చింది అనుకోండి, లాటరీ పద్ధతిలో కరెక్టే ఒకసారి వీళ్ళకి ఇక్కడ కూడా తగిలిందని అనుకోవచ్చు. ఎలా సాధ్యం అవుతుంది? అన్ని వెస్ట్ బైపాస్ పక్కనే. సార్ ఇక్కడ అమరావతి అనేది ఒక అంతులేని వింత కథ. అంటే ఒక అవినీతికి అడ్డాగా మారింది, దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కడుతూ వాటిని ఇష్టారాజ్యంగా అమరావతి పేరు మీద వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు, వాళ్లకు దోచిపెడుతున్నటువంటి వైను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అంతెందుకు అమరావతి పేరు మీద మరి అక్కడ ఉన్నటువంటి నీళ్లు తోడేయటానికి, వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు తోడేయడానికే కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇంతవరకు కట్టింది లేదు, లేదా వీళ్ళకి ప్లాట్లు ఇచ్చింది లేదు. ఇప్పుడు రైతులు నారాయణ గారు అంటున్నారు కదా, ఇంకా ఇవ్వాల్సింది ఎంత 300 మందికో 600 మందికో ఇవ్వాలి, అన్ని ఇచ్చే 674 మాత్రమే ఇవ్వాలట, మిగతా అన్ని ఇచ్చేసారట. 66,000కు గాను 674 మిగిలాయంటే 65,000 చిల్లర ఇచ్చేశారు. సార్ అక్కడ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అలాగే ఇచ్చుంటే రైతులు ఎందుకు అంతలా మాట్లాడుతున్నారు? ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు రైతులు? మరి ఎందుకు వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు? ఎందుకు మరి రెండో విడత భూసేకరణ మాకు మేము ఇవ్వము, భూములు ఇవ్వము అని ఎందుకు అడ్డం తిరుగుతున్నారు? ఇప్పుడు ముందు ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి, అది తేల్చండి, ఆ తర్వాత ఇస్తాము అని మాట్లాడుతూ ఉన్నారంటే మరి ముందు ఇవ్వకపోతేనే కదా. ఇప్పుడు వీళ్ళకి లాటరీ అనేటువంటిది వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్లన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాతే మిగిలిన రైతులకి, అంటే గుంటల్లో, వాగుల్లోనో, వంకల్లోనో, లేదా శ్మశానాల్లోనో మిగిలిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు రైతులకి. ఇప్పుడు అందుకే కదా మరి అది మాట్లాడుతూనే మరి ఒక రైతు ప్రాణాలు విడిస్తే మరి ఆయన చల్లగా కూల్గా మాట్లాడుతూ కూల్గా ప్రాణం వదిలేశాడని. అంటే కూల్గా మాట్లాడితే ప్రాణం పోతుందండి. ఆయన ఎంత ఆవేశపడి మాట్లాడాడు ఆ రోజు, చాలా స్పష్టంగా, అంటే టీవీలో కూడా చూసిన తర్వాత కూడా వీళ్ళ మనసు కరగదా? అంటే మనకొస్తే చాలు, మన ఫ్యామిలీ బాగుపడితే చాలా. సార్ ఇప్పుడు చంద్రబాబు ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుని అలా ఉంచి, ఇప్పుడు రాధాకృష్ణ తీసుకుని వాళ్ళ పిల్లలకి తీసుకునే సందర్భంలో 300 మీటర్లు లోపల ఉంది, అసలు రోడ్డు పక్కన లేదు. 300 మీటర్ ఇక్కడ నుంచి రోడ్డు మీదకి వెళ్తే 300 మీటర్లు ఉంటుంది. అవును, ఇక్కడ నుంచి రోడ్డు పైకి వెళ్తే సరిపోయింది. అంతే, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ వాళ్ళు ఏంటంటే రాధాకృష్ణ మొదటి నుంచి దోచిపెట్టేటువంటి కార్యక్రమం మొదటి నుంచి జరుగుతుంది. మీకు గుర్తుందో లేదో, 14 నుంచి 12 అధికారంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంలో ఏపీఐఏసిసి ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్డు ఫేసింగ్లో ఆయనకు 1 ఏకర్ ఇచ్చారు. అప్పుడు ఇస్తే దాన్ని మళ్ళా వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ప్రజా అవసరాల కొరకని దాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని ఆయన కోర్టుకు పోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నామినల్గా కట్టించుకొని మళ్ళీ ఇప్పుడు ఆయనకు అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఈ విధంగా దోచిపెట్టేటువంటి కార్యక్రమాలు వీళ్ళు అధికారంలో ఉన్న ప్రతిసారి జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఆయన ఏ స్థాయి నుంచి వచ్చినటువంటి మనిషి, ఆయన ఒక సైకిల్ వేసుకొని ఆ రోజుల్లో అసెంబ్లీకి సైకిల్ మీద వచ్చి, మీకు గుర్తుందో లేదో రాజశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడినారు ఒక సందర్భంలో, ఆయన సైకిల్ మీద వస్తే సైకిల్ చైన్ తెగిపోతే ఈయన మళ్ళీ ఆ చైన్ వేసుకొని రోషే గారి రూమ్లోకి వచ్చి చేతులు కడుక్కొని వెళ్ళే మళ్ళీ ఆ సైకిల్ వేసుకుని వెళ్ళాడు అనేటువంటి మాట మనం విన్నాం. ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఎలా రాగలిగాడు ఒక సైకిల్ మీద ఉండే వ్యక్తి? అంటే ఎన్ని అడ్డగోలు పనులు చేసి, ఎన్ని అవినీతి పనులు చేసి, కష్టపడి దొక్కారేమో, ఎన్ని సైకిళ్ళు తొక్కినా కూడా ఈ రోజు 1,000 కోట్లకు అధిపతి అవుతారంటే చంద్రబాబు నాయుడు గారి సైకిల్. ఇప్పుడు ఆయన అంతా సైకిల్ దొక్కారేమో. అయితే అదేనండి ఆ సైకిల్ అంటే అదే సైకిల్ ఆయన ఎక్కేది. అయితే నేనేమంటే ఇప్పుడు ఈ విధంగా దోచిపెట్టినటువంటి ఒక్కళ్ళు కాదు కదా, ఇప్పుడు మిగిలిన చాలా మంది లిస్ట్ ఉంది. కానీ నేను చదవలేను, ఆ లిస్టు చదవాలంటే పెద్ద లిస్టే ఉంది. వాళ్ళకి అనుచరులు, అనుయాయులు, ముఖ్య నాయకులు ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక 5 ఎకరాలు, మీరు ఒక్కటే చూడండి, 5 ఎకరాలు ఆయన 7,500 కొన్నాడు. 5 ఎకరాలు 7,500కి కొన్న గజం
గజం గజం 7,500 కొన్నారు. 3,60,00,000 కొన్నారు. ఈ 5 ఎకరాలు అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, అప్పుడు 5,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది, దాన్ని అమ్మి డబ్బుని సంపదని సృష్టిస్తాను అనే మాట మాట్లాడాడు ఆయన. కానీ ఇప్పుడు ఈడ 7,500 రూపాయలు పెట్టి గజం కొంటే మరి ఇది ఒక్కసారి కానీ 5,000 ఎకరాలు చూస్తే 20,000 కోట్ల రూపాయలకి దాటదు కదా. 5 ఎకరాలకు సంబంధించి 5 ఎకరా 3.63 3,60,00,000 అయింది. ఇప్పుడు మొత్తం 18 కోట్లు ఏం కొన్నారు అంతే, 20 కోట్లు కూడా దాటదు. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే 2 లక్షల కోట్లు పెట్టి ఈయన అమరావతి కట్టే దాంట్లో ఇంకెంత అవినీతి జరుగుతుంది, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది. రైతులు 3 పంటలు పండే పంటల్ని బీడు భూములుగా మార్చి ఇప్పుడు 12 ఏళ్ల నుంచి రైతులు పరిస్థితి ఏందండి. 3 పంటలు పండి డబ్బు వాళ్ళ చేతికి వస్తుంది సంవత్సరం. మరి ఈ 12 ఏళ్ల నుంచి కూడా పూర్తిగా రైతులు నాశనం అయిపోయారు. రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రైతుల శ్రేయస్సు గురించి వాళ్ళకి మేము పట్టాలు ఇచ్చామని మళ్ళీ అబద్ధాలు మాట్లాడటం ఎందుకండి, ఇస్తే చూపించమనండి, ప్రాక్టికల్గా చూస్తాం. వెంకటరెడ్డి గారు, భూములు ఇచ్చిన రైతుల్ని త్యాగమూర్తులు అని కొనియాడారు. ఎస్, నిజంగా త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ స్వార్థం లేకుండా ఒక రాజధాని మనకి రావాలని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకేమో అక్కడ ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళకేమో ఇక్కడ ఇచ్చారు. కానీ భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరు, అంటే మన రాధాకృష్ణ గారు ఆయన ఫ్యామిలీ కూడా త్యాగమూర్తుల ఫ్యామిలీలో ఉంటుందా? అసలు ఇక్కడ లాజిక్ ఇంకొకటి ఏంటంటే 2015 జనవరి 2న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ స్టార్ట్ అయింది. 2015 జనవరి 2న నేలపాడు అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, అక్కడ స్టార్ట్ చేశారు ల్యాండ్ పూలింగ్. విత్ ఇన్ 60 డేస్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 నెలల లోపు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అయిపోయింది. ఎందుకు, ఎవరైనా 1 రైతులు తప్ప మ్యాక్సిమం 25,000 మంది రైతులు 30,000 ఎకరాలు తీసుకున్నామని చెప్పి అప్పటికే అనౌన్స్ చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసింది 2015 అక్టోబర్ 22. ఈ రాధాకృష్ణ ఇది రిజిస్ట్రేషన్ చేయించుకుంది 2016 అక్టోబర్ 30. అక్టోబర్ 30న 5.39 ఎకరాలు అక్టోబర్ 30, 2016 రిజిస్టర్ అయింది సార్. అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అయిపోయినాక, అవును, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పటికే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఆల్రెడీ మొదటి దశ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎవరైనా ఒకళ్ళిద్దరు కోర్టులకు వెళ్ళినారు తప్ప ఇంక వేరే లేదు. కోర్టులకు వెళ్ళి ఎవరైతే ఇవ్వనన్నారో వాళ్ళు తప్ప మిగిలిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే శంకుస్థాపన ఆయన చేసేయడానికే మొత్తం భూములు తీసేసుకున్నారు. సో మరి ఆయన శంకుస్థాపన చేసిన సంవత్సరం తర్వాత ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇక్కడ ఉంది. మరి ఇది ఎక్కడ లాజిక్? అంటే ఇది ఆల్రెడీ సిఆర్డీఏకి ఎవరన్నా ఇస్తే దీన్ని ఏమైనా మీరు మ్యానిపులేట్ చేశారా? లేదంటే అసలు మరి ఆ భూమి అప్పుడు దాకా సిఆర్డీఏకి ఇవ్వకుండా ఆ 5 ఎకరాలు ఏ రైతు దగ్గర ఉంది? మరి మీరు సంవత్సరం తర్వాత, ఏది నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన సంవత్సరం తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ స్టార్ట్ అయిన 1.5 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ కూడా కాదండి, జనవరి, ఇది అక్టోబర్, 22 నెలల తర్వాత 22 నెలల తర్వాత ఎట్లా మరి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రాధాకృష్ణ గారు? దీనిలో ఉన్న అదే అత్యంత వీళ్ళందరికంటే పెద్ద త్యాగమూర్తి అవ్వాలి కదా మీరు. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ లో అది ఇవ్వలేదా? ఆ భూమి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అప్పుడు దాకా? మీరు ఇవ్వనప్పుడు వాళ్ళ దగ్గర మీరు కొనుక్కొని మీరు ఎట్లా ఇచ్చారు? అది కూడా 2016 అక్టోబర్ 30ని ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ స్టార్ట్ అయింది 2015 జనవరి 2. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన 2015 అక్టోబర్ 22. మరి 60 రోజుల్లోనే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అయిపోయిందని చెప్పారు అప్పుడు. ఆల్రెడీ 30,000 మంది రైతులు ఇచ్చేసారని. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇలాంటి ఇంకా లొసుగులు ఎన్ని ఉన్నాయి? సో అమరావతి పేరుతో మీరు ఇప్పుడు డ్రామా ఆడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు అనేది ఇవన్నీ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది కదా. రైట్. రామనాథ్ గారు, నివాస వాణిజ్య ప్లాట్లు 2 రకాలుగా 2 కేటగిరీలు. 1 ఎకరా భూమి ఇస్తే 1000 గజాలు నివాసం సంబంధించింది, 450 గజాలు కమర్షియల్ ప్లాట్కి సంబంధించింది ఇస్తారు, రిటర్నబుల్ ప్లాట్గా ఇస్తారు. ఇప్పుడు అవి అన్నీ కలిపితే, ఇటు రెసిడెన్షియల్ కమర్షియల్ కలిపితే 66,000 ప్లాట్లు ఇవ్వాలి. కానీ 674 మాత్రమే ఇవ్వాల్సి ఉన్నాయి, మిగతా అన్నీ ఇచ్చేసామంటున్నారు. నిజంగా రిటర్నబుల్ ప్లాట్స్ అనేవి డెవలప్ చేసి ఇవ్వాలి. అసలు డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్కి ఎకరాకి 2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అంత పెట్టి అక్కడ డెవలప్ చేసి ఇచ్చారని. ఒక్క సెకండ్ రామనాథ్ అన్న మాట్లాడే ముందు రామనాథ్ అన్న కూడా చెప్పొచ్చు, దాంట్లో క్లారిఫై చేసి. ల్యాండ్ పూలింగ్ చేసేటటువంటి గ్రామాల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగవు కదా, అన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. మరి 2016లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చాలా మంచి పాయింట్. ల్యాండ్ పూలింగ్ చేసే గ్రామాల్లో రైతులు అమ్మటానికి లేదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు? ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నాయి అన్ని, ప్రభుత్వానికి ఇవ్వాలి, వాళ్ళు అమ్మటానికి లేదు. మరి 2016లో ఎలా అమ్మారు ఇది భూమి? ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అతనికి రాధాకృష్ణ? రామనాథ్ గారు,
ఇప్పుడు నారాయణ గారు చెప్తున్నట్లు ప్లాట్ల కేటాయింపు అనేది 2016 జరిగిపోయింది, ఏది కంప్యూటర్ లో మొత్తం. కానీ అది కాదు కదా, మొత్తం ప్లాట్ డెవలప్ చేసి ఇవ్వాలి. ఒకవేళ అదే జరిగి ఉంటే ఇంకా రైతులకు కౌలు అనేది ఇప్పుడు ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. ఇంకా ఎందుకు కౌలు ఇవ్వడానికి పొడిగిస్తూ ఉన్నారంటే మీరు ఇంకా అప్పగించలేదు కాబట్టి ఇస్తూ ఉన్నారు. పైగా నారాయణ గారు బాగా తెలివిగా ఏం చెప్తున్నారు, కేటాయించామంటున్నారు కానీ అదేంటి కంప్యూటర్ లో కేటాయించారా లేకపోతే క్షేత్రస్థాయిలో కేటాయించారా అనే దానికి విలేకరులు ఎవరు ఆయన అడగడం లేదు. మరి ఎందుకో గానీ ఆయన కూడా దానికి సమాధానం చెప్పడం లేదు. మేము కేటాయించేసామని చెప్తున్నారు సింపుల్ గా. అంటే పూర్తిగా పక్కదారి పట్టించే వ్యవహారం నడుస్తుంది. మొత్తం రైతులంతా సామరస్యంగా ఉంటే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు, ఇలాగైతే మేము మళ్ళీ టెంట్లు వేస్తామనే వరకు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా లేదు, మళ్ళీ టెంట్లు వేస్తామని రైతులు హెచ్చరించే వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది అంటే దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే ప్లాట్ల కేటాయింపు అనేది జరగలేదు. కనీస స్థాయిలో కూడా అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది జరగలేదు. కేవలం వాళ్ళకు కావాల్సిన పనులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు సంబంధించిన పనులు అవి మాత్రమే జరుగుతున్నాయి, మిగిలినవి ఏవి కూడా జరగడం లేదు. దీనివల్ల ఇంకో ఏంటి ఇబ్బంది, మళ్ళీ ఇంకో దాదాపు సెకండ్ ఫేజ్ అంటున్నారు, థర్డ్ ఫేజ్ అంటున్నారు, దీన్ని ఒక 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు. దీన్ని మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచి కౌలు చెల్లించడం, ఇప్పటికే తొలి విడతల వాళ్ళకి ఎకరా ₹1,00,000 వరకు ఏటా కౌలు చెల్లిస్తున్నారు ఎకరాకి. అంటే ఏటా 10% పెరుగుతూ వెళ్తుంది కాబట్టి అంటే మొత్తం చేయాల్సిన పని ప్రభుత్వం చేయడం లేదు. ఫ్లాట్ల కేటాయింపు అన్నది కేవలం కాగితాల మీదే ఉంది కానీ ఎక్కడా కూడా డైరెక్ట్ గా ఫిజికల్ గా క్షేత్ర స్థాయిలో అప్పగించలేదన్నది చాలా క్లియర్. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు రాధాకృష్ణ గారు చెప్పాల్సిన సమాధానం ఒకటే. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఎలా అనుమతించారు, మొత్తం ల్యాండ్ పూలింగ్ తీసుకున్నప్పుడు మొత్తం బ్లాక్ చేశారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేయకూడదు, మొత్తం అంతా ప్రభుత్వానికి ఇవ్వాలని. కానీ 2016 అక్టోబర్ 30 ఎలా జరిగింది, ఇద్దరు కుమారుడు కుమార్తె వాళ్ళిద్దరికి మళ్ళీ అక్కడే ఒకే చోట ఒకే ప్రాంతంలో ప్లాట్లు ఎలా వచ్చాయి, ఇది చాలా కీలకమైనది. ఇది ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే రాధాకృష్ణ గారు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ దీంట్లో ఏదో పెద్ద గోల్మాల్ జరుగుతుండడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా నిలబడుతుంది. దీనికి కూడా రేపు ఆన్సర్ చేయాల్సి ఉంటుందా పేపర్లో? నిజంగా తప్పు ఏది చేయకపోతే ఈరోజు యాక్చినో ఏదో రాసుకొని వచ్చారు కదా, ఇవన్నీ వీటన్నిటికి కూడా సమాధానం సిఆర్డీ వాళ్ళు స్పందించడం లేదు. దీని మీద ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. లాటరీ అనేది ఒక ఫేక్. రాధాకృష్ణ గారు స్పందిస్తారా లేదా కానీ సిఆర్డీఏ స్పందించాలి, వాళ్ళు స్పందించడం లేదు. అదే కదా విచిత్రం. రైట్. ఎస్, రాధాకృష్ణ గారి ఫ్యామిలీ అమరావతికి వెళ్ళి అక్కడ భూములు కొనాలి, దాన్ని సిఆర్డీఏకి ఇవ్వాలి, ఈ రాజధానిలో మనం కూడా భాగస్వాములు కావాలి. ఎంత పెద్ద విశాలమైన హృదయం, ఆలోచన దృక్పథంగా చూడరా మీరు దాన్ని? ఎందుకు అక్టోబర్ 30, అక్టోబర్ 30, 2016 ఎలా కొంటున్నారు? ఇంత విశాలమైన దృక్పథం, విశాలమైనటువంటి ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన ధోరణి మీరు గుర్తించట్లేదేమో అని అనిపిస్తోంది నాకు. గుర్తుంది, మొట్టమొదటి నుంచి కూడా మేము ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది సార్. దాని మీద కేసులు కూడా నడిచినాయి దాని మీద. అదే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అదే కదా. ఎక్కడైతే రాజధాని పెడుతున్నారు అనేటువంటి మాట ఇంటర్నల్గా వాళ్ళకి ఎప్పుడు తెలిసి ఎప్పుడు ఆలోచన చేశారు, అప్పుడు భూములు కొనే కార్యక్రమం ప్రారంభించారు అప్పుడే. ఇప్పుడు ఆ రోజు దళితుల దగ్గర 1,00,000కి 2,00,000కి మ్యాక్సిమం 3 లక్షలకి ఎకరా కొన్నారు అప్పుడు. మరి దాన్ని కొనిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సిఆర్డీఏ పరిధిలోకి తీసుకురావడాలు, మరి గవర్నమెంట్కి ఇవ్వడాలు, వాళ్ళు దాన్ని కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకోవడాలు, ఈ ప్లాట్ల ద్వారా అయితేమి కమర్షియల్ ప్లాట్లని, హౌస్ ప్లాట్లని రకరకాలుగా సొమ్ము చేసుకున్నారు. మేము అది చాలా మొత్తుకునే కేసులు కూడా నడుస్తున్నాయండి అది. కాబట్టి వీళ్ళకి ముందే తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అనుచరులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ముందే తెలుసు కాబట్టి అందరు కొనటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా 5 ఎకరాలు కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 1 ఎకరంలో ఇల్లు, ఆఫీసు అన్ని పెట్టుకున్నాడు, కడితేనే దాని తాడేపల్లి ప్యాలెస్ అన్నారు. ఇప్పుడు రాజమహల్ కడతా ఉన్నాడు కదా. మరి 5 ఎకరాల్లో కట్టుకుంటారేమో చిన్నదిగా కొంచెం వదిలిపెట్టి. లేదు సార్, 5 ఎకరాలు ఇల్లు కట్టుకోవడమే కాకుండా దాని పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా గ్రీన్ బెల్ట్ కింద వదిలేశారు. దాన్ని ఎవరు ఇవ్వడం లేదు, కొంటానికి చుట్టుపక్కల ఏ నిర్మాణాలు ఉండకూడదు, ఏం ఉండకూడదు, బిల్డింగ్ ఒకటే కనపడాలి. ఇప్పుడు ఆయనకు చుట్టుపక్కల ఎవడో ఉండకూడదు, నేను సీఎం ఇంటి పక్కన చెప్పుకోకూడదు ఎవడు. ఆయన బిల్డింగ్ కి ఒక పక్క సెక్రటేరియట్ అసెంబ్లీ ఉంటే మరొక పక్క హైకోర్టు, అక్కడ మళ్ళీ ఇంకొక పక్క ఇంకొద్దిగా దూరంలో ఆయన అనుచరులకు ప్లాట్లు మొత్తం. సో అదొక సంస్థానం లాగా, అదొక కోటలాగా ఆయన ఏర్పాటు చేసుకొని మరి వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారంటే ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి. ఈ పత్రికలు వీళ్ళు చేస్తున్నటువంటి ఎల్లో మీడియాని పెంచి పోషిస్తూ ఉన్నాడు. నిన్న తీసుకోండి, నిన్న ఒక జీవో విడుదల చేశాడు మహా టీవీ.
వాళ్ళకి ఎంత ఇచ్చారు? అది చూడండి 56,64,000 60 లక్షలు డబ్బు మహా టీవీకి ఎందుకండి? అది కేవలం స్వర్ణాంధ్ర ఏదో విజన్ promotion అంట, కోసం అంట. స్వర్ణాంధ్ర విజన్ అంట. అది అయిపోయిన తర్వాత ఇంకోటి వచ్చేసి దీపం 2.0 ఆ పథకాలు పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ చేస్తే ఈ పబ్లిసిటీ పిచ్చికి ప్రజల డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా రాతలు రాపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని బదనా చేసేటువంటి కార్యక్రమానికి కూడా ప్రజల డబ్బే వినియోగిస్తున్నారు వీళ్ళు. ప్రజల డబ్బే వాళ్ళకి ఇవ్వడము. ఇప్పుడు ఒక పత్రిక ఆయన ఒక సందర్భంలో మీరు ఎందుకు ఇలా రాస్తున్నారు అవును. అని నేను అడిగిన సందర్భం ఉంది. అడిగితే ఆయన మీరెవరు ఏమన్నాడు రాధాకృష్ణ అప్పట్లో, గారిలో త్యాగమూర్తిని మీరు వాళ్ళు మాత్రం డబ్బులు చూడలేకపోయారు. కాదు నేను సార్, ఎంత వాళ్ళు డబ్బులు ప్రయత్నం ఇస్తున్నారు, మీరు ఏమిస్తున్నారండి మాకు, Right. అందుచేత ఇలాగే రాస్తాము అని చెప్పాడు. ఓ పెద్ద పత్రిక TV5 ఆయన నాకు డైరెక్ట్ గా నాతోనే అన్నాడు, మీరు ఏందండి ఇంత అడ్డగోలుగా రాస్తున్నారు, అందుకే మీ డిబేట్స్ కి మేము రాకూడదని బ్యాన్ పెట్టేశారు. మేము ఇంకా రేపటి నుంచి డిబేట్ కూడా లాస్ట్ డిబేట్ ఇదే, లాస్ట్ పర్సన్ నేనే మీ టీవీకి రావటం, ఇక రాము అంటే మీకు మీరు ఉంటే మాకేం వస్తుందండి మీకు సపోర్ట్ చేస్తే. వాళ్ళైతే డబ్బులు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పారు, మీరేమయ్యారు కదా. సో ఈ విధంగా పెంచి పోషిస్తా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. కాకుమన్ రాజశేఖర్ గారు చర్చలో జాయిన్ అయినందుకు, కారుమూరి వెంకటరెడ్డి గారు, అలాగే రామ్నాథ్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తున్నామండి సాక్షి టీవీ.